మూడు కన్నుల బాట శివుడో ముజ్జేగా లేలేటి బోల శంకరుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో. ఓం నమ శివాయ. 8వ కార్యక్రమము బోరంపేట గ్రామంలో దాసాంజనేయ స్వామి దేవాలయంలో చరణ్ శాస్త్రి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అందరూ కూడా అనండి. అస్మాకం సహకుటుంబాన క్షేమ స్థేమ ధైర్య స్థైర్య వీర్య విజయ భయాయ ఆరోగ్యేశ్వర్య విద్యత్వం ధర్మార్థకామోక్ష చతుర్గ శివ సంకల్పమస్తు. శివ సంకల్పమస్తు. ఓం ప్రాణాయ స్వాహ हिरण्यगर्भगर्भस्थं हेमवेदं विभावसो समर्पयामि मंगलनीराजनम्. श्री मल्लिकार्जुन महास्वामी नमः. प्रभो श्री गुरु
ఈరోజు దాసాంజనేయ స్వామి బోరంపేట గ్రామంలో జరుగుతున్నటువంటి యొక్క ఆరుద్రోత్సవ కార్యక్రమము ఇది 8వ కార్యక్రమము. తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం నుండి ప్రతి ఆరుద్ర నక్షత్రానికి ఏదో ఒక చోట లోక కళ్యాణార్థమై దేశం సుభిక్షంగా ఉండడానికి, పాడి పంటలు సమృద్ధిగా ఉండడానికి కులము జాతి భేదము లేకుండా అందరూ కూడా ఈ యొక్క ఆరుద్రోత్సవంలో పాల్గొని ఒక సన్మార్గంలో నడిచి స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇది 8వ కార్యక్రమము. మా యొక్క అర్చక సంఘం కార్యవర్గ సభ్యుల యొక్క ప్రతి ఒక్క ఉత్సాహంతో మా కార్యవర్గ సభ్యులు నేను అధ్యక్షంగా పడబడంగా ఏది చెప్పిన కూడా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి మా యొక్క సభ్యులందరూ కూడా కోశాధికారి శైలపతి గారు, సభ్యులు నరేందర్ గారు, అదేవిధంగా చాలా మంది ఉన్నప్పుడు కూడా ఈ యొక్క సత్సంకల్పం చాలా మంచిది, ముందుకు తీసుకెళ్దామని చెప్పడంలో వాళ్ళందరూ కూడా సహకరించి ఈ రోజు 8వ కార్యక్రమము ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఆరుద్రోత్సవానికి విశేషంగా అభిషేకం చేస్తే ఏం ఫలితం ఉంటుంది, మరి ఎందుకు చేయాలి అనేది పండితులందరూ కూడా వివరిస్తారు. అందరూ శ్రద్ధగా ఇవ్వాల్సిందిగా మనది పురాణ మఠం నాగేశ్వర గారు చెప్పగా కోరుతున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం. కాబట్టి ఇది శివునికి ఏది ప్రీతికరమైందో అది మనం చేయాలి. శివునికి ఏది ప్రీతికరమైందో అది మనం చేస్తే ఆడు శివుడు సంతోషించి మనకు కావలసినటువంటి ఏదైతే ఉన్నదో వరాలే కానీ, ఆయుష్యే కానీ, ఆరోగ్యమే కానీ అన్నీ కూడా కటాక్షిస్తూ ఉంటాం. శివుడు ఎటువంటి వాడు చెప్పడానికి వీల్లేదు. రిషక్ అంటారు, ముద్రలు వస్తారు, ముద్ర చదివింటారు మీరు అందరు. రిషక్ అంటే వైద్యుడు, అవరోగానికి వైద్యుడు. జనన మరణాలు లేకుండా చేసే వైద్యం ఎవరన్నా నిర్వహిస్తున్నాడు అంటనంటే శివుడు మాత్రమే. ఇలాగే శివుడు పెద్ద సైంటిస్ట్ అంటే నేను చెప్తాను. ఆ కాలంలో ఇప్పుడు మనం మిసైల్స్ ప్రయోగిస్తున్నాం. నిర్దిష్టంగా ఎక్కడ పడాలో, ఎన్ని వేల కిలోమీటర్ల దూరం పడాలో అన్ని వేల కిలోమీటర్ల దూరం స్పాట్ ఇంకా చెక్కు చెల్లకుండా పడుతుంది. నాయకుడు నిరాకార స్వరూపుడై ఉన్నప్పుడు జగత్తంతా కూడా లింగం గర్భంలోనే ఉంటుంది. లింగం గర్భంలో జగత్తంతా ఉంటుంది. లింగం చివరిలో ఏమి ఉండదు. ఇక లింగ బాహ్యాత్ పరన్న త్రైలోక్యం మొత్తం అంతా కూడా నిండి ఉంటాడు. లింగం విడిచి ఏది కూడా ఉండదు. అటువంటి నిరాకార రూపమైనటువంటి రుద్రుణ్ణి అర్చించుకుంటే అది రుద్రముతో వేదములో గొప్పనైనటువంటిది. ఈ 4 వేదాల్లో గొప్పనైనటువంటి యజుర్వేదం. యజుర్వేదంలో గొప్పనైనటువంటిది రుద్రము. రుద్రములో గొప్పనైనటువంటిది, రుద్రములో నమకము చమకం ఉంటుంది. నమకంలో 11 అనువాకాలు, చమకంలో 11 అనువాకాలు. ఈ రుద్రములో ఈ 22 అనువాకాల్లో అష్టమోనువాకం విశిష్టమైనటువంటిది. ఈ అష్టమానువాకంలో పంచాక్షరి మహామంత్రం గొప్పనైనటువంటిది. ఆ పంచాక్షరి మహామంత్రంలో శివ అనేటువంటి 2 అక్షరాలు ఏవైతే ఉన్నాయో అది
విశేషమైనటువంటి, అంటే 7 కోట్ల మంత్రాల్లో ఉత్తమోత్తమైనటువంటి శివ అనే పదం ఏదైతే ఉంటుందో అది చాలా విశేషమైనటువంటి ఒక మాలకు శిఖామణి ఏ విధంగా అయితే కీర్తించబడతాడో, శివనామ స్మరణ ఎక్కడైతే చేయబడుతుందో, కీర్తనం చేయబడుతుందో ఆ ప్రదేశము, ఆ క్షేత్రము, ఆ దేశమంతా కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండేటట్టు చూస్తాడు. సకల మానవాళికి కూడా అన్ని ఇచ్చే, అన్ని కోరికలు తీర్చేటువంటి వాడు ఒక్కడే ఒకడు, అది శివుడు. మనిషి జీవించిన తర్వాత వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాడు, వస్తా వడ్డీది పో. సూర్య గమనాన్ని ఆపేసింది భర్త ప్రాణం కాపాడటం కోసం. సీతామహాసాధ్వి ఏం చేసింది? కనకల మండే నిప్పుల్లో దూకేసింది తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి. ఇట్లాంటి పతివ్రతలు పుట్టినటువంటి దేశం, ఎందరో మహనీయులు జన్మించిన దేశం ఇది భారతదేశం. అంటే భారత, వారు చెప్పారు ఇందాక, భాయామ్రత, జ్ఞానమనందు ఆసక్తి కలిగిన దేశం. అంతేకాదు భారతదేశం అంటే భరతుడు అనే రాజు ఒకప్పుడు పరిపాలించాడు, అందుకనే భారతదేశం అని వచ్చిందని పేరు చెప్తారు. అంత కాదు, భరతుడు అంటే శివుడు. భారత, భావ రాగ తాళ సమ్మేళనం భరతం. భరతం అంటే నాట్యం, నాట్యానికి అధిదేవత ఎవరు? పరమశివుడు. కాబట్టి భరతుడి ద్వారానే ఇది భారతదేశం. ఈ దేశం ఎవరి దేశం? శివుడి దేశం. అంటే మిగతా దేవతలు లేరా అంటే వాడు కూడా ఉంటారు, వాళ్ళు లేరా అని అనుకోవద్దు. ఆ విధంగా ఇలాంటి భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఎందుకని? వేద శాఖలు వెలస నిచ్చట, ఆది కావ్యం బలర నిచ్చట, బాదరాజన పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెల, విపిన బౌధుర వృక్షవాటిక, ఉపనిషన్ మధువలికి నిచ్చట, విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా. ఆది కావ్యం రామాయణం ఇక్కడ పుట్టింది, అమెరికాలో ఎవరు రాయలేదు కదా. వేద శాఖలు ఇక్కడ పరిణమిల్లినాయి. ఇక్కడి అరణ్యాలలో ఉపనిషత్తులు అనేటటువంటి అమృతం ఒలికింది. ఇంతటి పవిత్రమైనటువంటి దేశం మీద 1000 ఏళ్లుగా దాడి జరిగింది. 800 సంవత్సరాలు అన్యమతస్థులు, చెప్పొద్దు పేరు కానీ, వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత 200 సంవత్సరాలు ఇంకో మతం వాళ్ళు పరిపాలించారు. ఈ 800 ఏళ్ల బానిసత్వంలో హిందువులు ఏమైపోయినారు? ఆత్మ విస్మృతి, తమని తాము మర్చిపోయినారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళకి తెలియని పరిస్థితి. కానీ సింహం జూలు దులిపింది. ఇప్పుడు హిందూ సింహం జూలు దులిపింది. ఇప్పుడు ఏమైతున్నది? ఎక్కడ చూసినా నిలదీసి అడుగుతున్నారు. ఈ సంస్కృతిని, ఈ జాతిని, ఈ నీతిని, ఈ బొట్టు, జుట్టు, కట్టు అన్నిటినీ సర్వనాశనం చేస్తున్నడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది చస్తుందా? ఈ సంప్రదాయం ఎప్పుడూ నిలిచి ఉంటుంది. మడుము కొట్టినా మాసం మిగులుతాం మనం. మళ్ళీ అది పునరుద్ధరింపబడుతుంది. అందుకని ఇట్లాంటి దేవాలయాలు, ఇప్పుడు వీధిలో దేవాలయాలు. అందుకని ఈ జాతి ఎప్పుడు సావదు. చచ్చిన జాతి కాదు మరి సావదు 1000 యుగాలకైనా. వెన్నిచ్చిన జాతి కాదు పరువెత్తు విరోధి పిలిచి కౌగిటం గుచ్చిన జాతి రామనది. మరొక్కరు శాఖలతోడ హాయిగా అచ్చనగాయలాడుకొనెరా మన కీర్తిలత మతల్లికల్. ఈ జాతి ఎప్పుడు సావదు. పరిగెత్తే విరోధినైనా సరే శరణంటే వాడిని పిలిచి రక్షించిన జాతి మనది. యుద్ధమ నీతి ఏంటిది? ఆయుధమన్న వాడినే తోనే యుద్ధం చేయాలి. రాముడు యుద్ధం చేస్తున్నాడు, నిరాయుధుడైపోయినాడు రావణాసురుడు. అక్కడిక్కడ చూస్తున్నాడు, ఆయుధం లేదా తీసుకొని ఇచ్చాడు. అలసిపోయినావా, ఇంటికి పోయి విశ్రాంతి తీసుకొని రేపురా అన్నాడు. అంతేగాని వాడిని ప్రాణం వేసి చంపలేదు. అది నా జాతి యొక్క ఔన్నత్యం, అది నా సనాతన ధర్మ భారతీయ తత్వం. అది శత్రువునైనా కౌగిలించుకునేటటువంటి గుణము కలిగినటువంటిది నా భారతదేశం. అందుకనే ఓ కవి అంటాడు, ఇది నా దేశము, మీరు సోదరులు
నాకిందే ఇహంబును పరంబు ఇది నా కోరికలల్లుకొన్నదివి ఇందే పుట్టి చెందుదు చిత్సంగతిను ఈ ధరార జమ్ములో దొర్లాడి ఈ గాలులన్ హృదయాశావధి నిల్పి ఈ గాలులన్ హృదయాశావధి నిలిపి ఈ జనని నర్చింతున్ పరాదేవిగా ఇది నా దేశం. ఈ గాలులతో నేను అల్లుకొని పోయినా. ఇక్కడి మట్టి పవిత్రం, ఇక్కడి గాలి పవిత్రం, ఇక్కడి నేల పవిత్రతో శ్రద్ధతో చిత్తశుద్ధితో ఆరాధించారు మీరంతా కూడా. ధన్యులు మీరు. అవునా? ఏ జన్మలో పుణ్యం చేశామో ఈ జన్మలో మనం శివుణ్ణి దర్శించేటటువంటి అదృష్టం మనకు కలిగింది. శివ పంచాక్షరి మంత్రాన్ని పలికేటటువంటి అదృష్టం నోటికి వచ్చింది. శివభక్తుల యొక్క సమూహంలో ఉండే మా అదృష్టం కలిగింది. అన్నింటికి మించి ఇంకేమిటో తెలుసా? ఇక్కడ పూజ చేసినటువంటి అర్చక బృందం ఉన్న చూడండి. చాలా మందికి తెలియదు వీళ్ళ గొప్పదనం. పూజ చేయాలి, అభిషేకం చేయాలంటే ఎక్కడ పోతారో మాకు బాగా తెలుసు. కానీ మా దగ్గరికే రావాలి. మేము ఎలాంటి వాళ్ళం? అంగము మీద లింగం ఉన్న వాళ్ళం. మా శరీరాన్ని మేము పుట్టినప్పుడే లింగముతో పవిత్రం చేశాం. 3 కాలాల్లో మేము లింగ పూజ చేస్తాం. లింగ పూజ చేయండి మంచి గంగ కూడా ముట్టుకోము. అట్లాంటి నియమ నిష్టలతో కూడుకొని ఉంటారు జంగములు. జంగమ సాక్షాత్ శివ. జంగముడు అంటే శివుడే. శివుడు దిగిరాడు, జంగమ రూపంలో వస్తాడు. కాబట్టి శివయోగిని సంతృప్తే తృప్తో భవతి శంకర తృప్త్యా తనవ్యం విశ్వం తృప్తిమేతి చరాచరం. ఎక్కడ జంగముడిని సంతృప్తి పరుస్తాడో అక్కడ దేవతలు సంతోషిస్తారు, అక్కడ శివుడు సంతోషిస్తాడు. శివుడు తింటే ప్రపంచమంతా తిన్నట్టే. కాబట్టి జంగమయ్యను పిలిచి పాద పూజ చేసి ఆయనకు భోజనం పెట్టే లింగం ఉన్న వాళ్ళైతే భోజనం పెట్టవచ్చు. ఆ లింగం లేని వాళ్ళైతే సాహిత్యం ఇవ్వచ్చు. అట్లా ఇచ్చి సంభావన ఇచ్చి జంగములను ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ చక్కగా వర్షం పడుతుంది. అవునా? నేల సస్యశ్యామలం అవుతుంది. సస్యశ్యామలం సుజలం సుఫలం మలయజ శీతలం. మా భారతదేశం ఎంత గొప్పది. అట్లాంటి ఈ భారతదేశంలో మనం పుట్టాం. మీరందరూ కూడా ఆ పవిత్రమైనటువంటి దేశభక్తి, దైవభక్తి, తర్వాత మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, శివభక్తి కలిగి మీ అందరి యొక్క జీవితాలు హాయిగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా అవునా మీరందరికీ భగవంతుని యొక్క కృప వల్ల ఐహిక ఆధ్యాత్మిక సుఖాలు మీకు అందరికీ కలగాలని మనసారా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, విన్నటువంటి మీకు, పిలిచినటువంటి వాళ్ళకి, మా జంగమ సమాజ అర్చకుల సమాజ మా వీరయ్య గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాద నమస్సుమాంజలు తెలియజేస్తూ వాలిన భక్తి మృక్యద అవారిత తాండవ కేళికి దయాశాలికి సోలికి శిఖరి జాముఖ పద్మమయూఖ మాలికి బాల శశంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మోలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికి వాలిన భక్తి మృక్యద. ధన్యవాదాలు గురుగారు. శుభం. పెడతా